మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న వెంకటరమణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. దీంతో మధురానగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి పెద్ద శబ్దంతో కాలువలో ఒక వ్యక్తి దూకినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఇట్టేవాలే పవన్ కళ్యాణ్కి ఎంపీడీఓ వెంకటరమణ ఒక లెటర్ రాశారు. వైసీపీ నేత జిప్పు ప్రసాద్ రాజు తనను వేధిస్తున్నాడని లెటర్లో పేర్కొన్నారు. 55 లక్షల లీజు డబ్బులను ప్రసాద్ రాజు ప్రభుత్వానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లీజు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత తనపై పడ్డంతో ఒత్తిడి తట్టుకోలేక సెలవులు పెట్టారు ఎంపీడీఓ. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి సెలవుల్లో ఉండగా మొన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న వెంకటరమణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. దీంతో మధురానగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ కూడా 4 నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ ఏదైతే మిస్సింగ్ కేసు అయితే నమోదవడం జరిగింది. 15వ తారీఖు ఉదయం పూట ఆయన ఇంట్లో నుంచి బయటకు మచిలీపట్నం వెళ్ళారంటూ కూడా తన భార్య ఫిర్యాదు చేసింది పెనమలూరు పోలీసులకి. ఈ ఫిర్యాదు మేరకు కూడా పెనమలూరు పోలీసులు విచారణ అయితే చేయడం జరిగింది. నిన్న మచిలీపట్నం నుంచి బయలుదేరిన వెంకటరమణ పోలీస్ స్టేషన్లో కూడా ఈ సంబంధించి రైల్వే స్టేషన్లో కూడా ఆయన టికెట్ కొనుగోలు చేయటం, అక్కడి నుంచి మధురానగర్ అంటే విజయవాడ సిటీలోని మధురానగర్ వరకు కూడా ఆయన రైల్లో కూడా ప్రయాణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఏదైతే మధురానగర్ సంబంధించి వరకు కూడా ఇక్కడ వరకు ఆయన ఫోన్ సిగ్నల్ అనేది ట్రాక్ చేయడం జరిగింది పోలీసులు. అక్కడ 4 నెలల పాటు కూడా విధులు నిర్వహించిన వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న సాయంత్రము నైట్ పూట కూడా ఈ కాలువ ఏదైతే ఉందో ఏలూరు కాలువ అంటారు దీన్ని, ఈ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నైట్ పూట ఇక్కడ ఏదైతే మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఆయన ఒక మనిషి నీళ్ళలో దూకితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అనేది ఈ పక్కనే విన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కాలువ పక్కనే ఒక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. లైటింగ్ అనేది నైట్ పూట ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ నైట్ పూట లైటింగ్ ఏర్పాటు చేసిన కొంతమంది ఆ సౌండ్ అనేది మేము విన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య ఏమన్నా వెంకటరమణ చేసుకొని ఉంటారనే అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి పోలీసులు అయితే ఒక వెహికల్తో కూడా దీనికి సంబంధించి ఈ కాలంలో గుర్రపడెక్క అనేది చాలా హెవీగా ఉంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా గుర్రపడెక్క అనేది చాలా ఎక్కువగా ఉంది. వాటర్ అనేది ఫ్లో అనేది పోకుండా కూడా గుర్రపడెక్క అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి ఇక్కడ ఎప్పుడైతే వెంకటరమణ దూకాడో ఆ రోజు నుంచి ఈ గుర్రపడెక్క అనేది తీయటానికి పోలీసులు కూడా ఇక్కడున్న విఎంసి అంటే ఈ నగరపాలక సంస్థ సంబంధించిన సిబ్బందితో ఈ గుర్రపడెక్క అనేది తీస్తున్న ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళ కొడుకు కూడా మన వ్యక్తితో మాట్లాడే సమయంలో కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 4 నెలల క్రితమే మా ఫాదరు నర్సాపురం ఎంపీడీఓ కూడా బాధ్యతలు చేపట్టారు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడున్న ఎవరైతే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రాజు అతను వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక నర్సాపురం ఎంపీడీఓ పరిధిలో ఏదైతే ఫెర్రీ ఉందో ఫెర్రీకి సంబంధించి బోట్లు అనేది లీజుకి ఇస్తూ ఉంటారు. ఆ లీజుకి సంబంధించి ప్రభుత్వానికి పర్ డే అనేది 70,000 రూపాయలు పర్ డే అనేది ఇవ్వాలి. 4 నెలల నుంచి ఆ అమౌంట్ అనేది ఇవ్వటం లేదంటూ కూడా
ఏదైతే వెంకటరమణ లెటర్ ఒకటి రావడం జరిగింది పవన్ కళ్యాణ్కి లెటర్ ఇవ్వడం కోసం. ఆ లెటర్ని దాంట్లో ఉన్న అంశాలని అలాగే వాళ్ళ తండ్రి తన కుమారుడికి చెప్పిన అంశాలను కూడా మన బిగ్ టీవీతో ఆయన పంచుకోవడం జరిగింది. సుమారు 53 లక్షలకు పైగా పెండింగ్ అనేది నిధులు సంబంధించి డబ్బులు అనేది లీజు డబ్బులు అనేది ఇటు ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రసాద్ రాజు వైసీపీ నేత ప్రసాద్ రాజు అడ్డుకుంటున్నా ఉన్నాడు. గతంలో ఆయన మా ఎమ్మెల్యేతో పాటు అసెంబ్లీ విప్పుగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన అడ్డుకుంటా ఉన్నాడు అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే 53 లక్షలకు సంబంధించి తన తండ్రిపై ఒత్తిడి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అక్కడున్న జెడ్పీకి సంబంధించి సీఈఓ ఆయన పైన తన తండ్రి పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. 53 లక్షలు వాళ్ళు కనుక పే చేయకపోతే మీ నుంచి మీరు రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా తన కొడుకు కృష్ణ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే మొన్న ఈ నెల 10వ తారీఖు తన తండ్రి సెలవు పెట్టి సొంతూరు కానూరుకు సంబంధించి నివాసం ఉంటున్న కానూరుకు కూడా రావడం జరిగింది. తను వెకేషన్ అంటే తను విదేశాల్లో ఉంటాడు. తన వెకేషన్ కోసం 15 రోజుల క్రితమే ఇండియా వచ్చానని ఈ విషయాలన్నీ కూడా తన తండ్రి తన వద్ద అలాగే తన అన్నయ్య వద్ద తర్వాత వాళ్ళ అమ్మ వద్ద కూడా ప్రస్తావించినట్టు కూడా కృష్ణ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన తండ్రి కూడా ఆ లేఖలో ఆ విషయాన్ని ఏదైతే ప్రసాద్ రాజ్ అనే వ్యక్తి వైసీపీ నేత వేధింపుల కారణంగా ఇలా జరుగుతూ ఉంది విషయం అనేది లెటర్ రూపంలో పవన్ కళ్యాణ్కి అందజేయడం కోసమే నిన్న లెటర్ అనేది తన ఇద్దరు కుమారులకి కూడా ఫార్వర్డ్ చేశారని కూడా ఇటు కృష్ణ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ లెటర్లను కూడా పోలీసులకు సబ్మిట్ చేశాము, పోలీసులు కూడా విచారణకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సబ్మిట్ చేశామనే ఉద్దేశం వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే ఫోన్ ట్రాకింగ్ అయితే ఎప్పుడైతే మిస్ అయ్యారో అక్కడి నుంచి పోలీసులు ఎక్కడెక్కడ వెంకటరమణ తిరిగాడు, ఎక్కడి వరకు సిగ్నల్ అనేది వచ్చిందనేది నిన్న పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం పూట మచిలీపట్నంలో ఏదైతే రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత డైరెక్ట్గా మధురా నగర్ రైల్వే గేట్ వరకు వచ్చిన తర్వాత అక్కడ దిగిపోయిన వెంకటరమణ ఇక్కడ వరకు వచ్చాడని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులకు సంబంధించి ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయిందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కొంత కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడే ఈ మనిషి కనుక దూకితే నీళ్ళ లోపల దూకితే కనుక ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అనేది మేము విన్నామని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఓవరాల్గా ఇది చూసుకుంటే కనుక ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకొని ఉంటారనే కోణంలో అయితే జరుగుతూ ఉంది. ఆత్మహత్య గల కారణాలు కూడా ప్రధానంగా ఇటు కొడుకు కృష్ణ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కలగజేసుకొని వైసీపీ నేత వేధింపుల వల్ల తన తండ్రి చనిపోయాడు, వాళ్ళని కఠినంగా శిక్షించడంతో పాటు 53 లక్షలకు సంబంధించి రికవరీ కూడా చేయాల్సిన బాధ్యత ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్కి వెల్లడించాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది. లెటర్ కూడా రాశారు, అందజేస్తామంటూ కూడా మాకు కూడా అవకాశం కల్పించాలని వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తాం. తన తండ్రి నిజాయితీకి తన తండ్రి నిజాయితీగా ఉంటే ఇలాంటి చర్యలు ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి కలిగిస్తారు అంటూ కూడా తన కుమారుడు కృష్ణ ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే ఇటు దూకిన ఏవైతే ఉన్నారో వెంకటరమణ సంబంధించి మృతదేహం దొరుకుతున్న విషయంపై కూడా గాలింపు చర్య అయితే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.